రాష్ట్రంలో మళ్ళా 2 కొత్త స్కీమ్స్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. మహిళలకు 50,000 రూపాయలు, పురుషులకు 1,00,000 రూపాయలు. అసలు ఈ మహిళలకు స్కీమ్ ఏంది, పురుషులకు స్కీమ్ ఏంది, ఇది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మీరే మీ మొబైల్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీమ్ ను ప్రారంభించడం అయితే జరిగింది. ఈ స్కీమ్ కు మహిళలు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరు అప్లికేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి 50,000 రూపాయలు కూడా ప్రభుత్వం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పథకం ఎవరికి వస్తుంది, పథకం ప్రధాన లక్ష్యం ఏంది అని అంటే మైనారిటీ కమ్యూనిటీ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన్ మరియు పార్సీకి చెందిన నిరుపేద మహిళలు, ముఖ్యంగా ఒంటరి మహిళలు ఆర్థికంగా ఎదగడానికైతే 50,000 రూపాయలు ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనంటే వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, అనాథలు, ఒంటరి మహిళలు, వివాహం కాని వారు. వాళ్ళ ఏజ్ ఏ విధంగా ఉండాలి అనంటే 45 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇతర మైనారిటీ మహిళలు అయితే సాధారణంగా 21 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఆదాయ పరిమితి ఎంత ఉండాలి అనంటే గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల కంటే మించకూడదు. అయితే వీళ్ళు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు కనీసం 5వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. వాళ్ళ దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉండాలి. గత 5 ఏళ్లలో ఎటువంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి ఉచితంగా పొందిన వాళ్ళు అర్హులైతే కాదు. ఈ అప్లికేషన్ చేసుకోవాలనంటే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, మైనారిటీ ధృవీకరణ పత్రం ఉండాలి, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకుండా క్యాస్ట్ కానీ ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది. విద్యార్హత సర్టిఫికేట్ అంటే 5వ తరగతి పాస్ అయిన బోనోఫైడ్ కానీ ఏదైనా మీ దగ్గర అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఒకవేళ విడాకులు తీసుకున్నట్లయితే ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. ఈ దరఖాస్తు విధానం ఏ విధంగా అప్లికేషన్ చేయాలనంటే ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో మాత్రమే ఈ అప్లికేషన్ అయితే చేయొచ్చు. దీనికి TGOBMMS సైట్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. అదేవిధంగా పురుషులకి 1,00,000 రూపాయలు రేవంత్ అన్నక సహారా స్కీమ్ కూడా ఉంది. ఇది ముస్లింలకు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవాలనుకునేవారు మీరే మీ మొబైల్లో చేసుకోవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం మైనారిటీలలో అత్యంత పేదరికంలో ఉన్న ఫకీర్ మరియు దూదేకుల సామాజిక వర్గాలకు చెందిన ప్రజలను ఆర్థిక చేయూతనిచ్చి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యము. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు ఏంది అని అంటే 1,00,000 రూపాయల వరకు గ్రాంట్ అంటే ప్రభుత్వం అయితే 1,00,000 రూపాయల వరకు అందిస్తుంది. వాహనాల పంపిణీ, ఈ నిధులతో లబ్ధిదారులకు మోఫెడ్స్, ద్విచక్ర వాహనాలు, ఈ బైక్స్ మీకైతే కొనుగోలు చేయడానికి 100% సబ్సిడీ అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది. 1,00,000 రూపాయలు ఇచ్చినట్లయితే మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ అర్హతలు ఏంది, అప్లికేషన్ ఎవరు చేసుకోవాలి అని అంటే సామాజిక వర్గానికి చెందిన వారు అంటే ఫకీర్ లేదా దూదేకుల, ఇతర వెనుకబడిన ముస్లిం మైనారిటీలకు మాత్రమే ఛాన్స్ ఉంది. ఆదాయ పరిమితి అయితే 1,50,000 గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలు. ఈ అప్లికేషన్ చేసుకునే వాళ్ళ ఏజ్ 21 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. గత 5 ఏళ్లలో మైనారిటీ కార్పొరేషన్ నుండి కానీ ఎలాంటి ఆర్థిక సాయం పొంది ఉండకూడదు. అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఈ 1,00,000 రూపాయలు అనేది వస్తుంది. కావాల్సిన పత్రాలు అప్లికేషన్ చేయాలి అని అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా ఒక ఫోటో ఉండాలి. సేమ్ ఇది కూడా TGOBMMS వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ తొందరగా చేసుకోండి. ఈ స్కీమ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఇంకా చాలా మందికి అయితే తెలియదు. ప్రతి ఒక్కరు కూడా తొందరగా అప్లికేషన్ చేసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడో తెలియదు. ఒకవేళ టైం అయితే అయిపోతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ స్కీమ్స్, ఆన్లైన్కు సంబంధించి జాబ్ నోటిఫికేషన్కు మన ఛానల్లో రెగ్యులర్స్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.